నా పేరు రమాదేవి అండి. నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఒక 10 ఇయర్స్ నుంచి ఉంది నాకు. నేను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. మెడిసిన్స్ అయితే అలోపతి ఏమీ వాడలేదు. నాకు కొంచెం మెడికేషన్ అంటే నాకు కొంచెం పడదు. అలర్జీస్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు కొంచెం బెటర్ అనిపించింది. కానీ లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసుకోవాలి అని చెప్పారు. చేసుకుంటూనే ఉన్నాను. మళ్ళీ రీసెంట్‌గా ఫిట్స్ కూడా వచ్చింది నాకు. అది ఎప్పుడో 2005లో ఉండే. 10 ఇయర్స్ నుంచి రాలేదు. మళ్ళీ 19లో వచ్చింది. మళ్ళీ రీసెంట్‌గా 24లో వచ్చింది. మెడికేషన్ వాటికి వాడుతూ ఉన్నాను. కాకపోతే బ్యాక్ పెయిన్ ఏంటంటే ఎక్కువసేపు నేను నిల్చోలేను. నేను బెల్ట్ కంపల్సరీ పెట్టుకునే ఉంటాను ఎక్కడికెళ్ళినా. స్టెప్స్ ఎక్కొద్దన్నారు నన్ను డాక్టర్ గారు. కానీ ఇక్కడికి వచ్చే ముందు నేను మా సిస్టర్ నాకు పరిచయం చేసింది. ఇక్కడికి వస్తే బాగుంది నాకు. తనకి క్యాన్సర్ వచ్చి ఉండే. వాళ్ళ అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం చెప్పారంటే, మాకు బాగుంది, నాకు కాళ్ళ నొప్పులు తగ్గినాయి, నాకు కొంచెం తిమ్మిర్లు అవి తగ్గినాయని మా సిస్టర్ చెప్పారు. చెప్తే నువ్వు కూడా ఒకసారి రావే, ట్రై చేయి, నీకు మంచిగా అనిపిస్తే వద్దు, లేకపోతే లేదు అని చెప్పగానే నేను వచ్చాను. ఎందుకంటే మెడికేషన్ ఏం లేదు కాబట్టి వచ్చాను. అదే మెడికేషన్ ఉంది అంటే నేను రాకపోతుంటాను ఇక్కడికి. ఎందుకంటే నాకు మెడికేషన్ పడవు అన్ని. కాబట్టి వచ్చాను. వచ్చిన రోజు జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే చూసాను. నాకు కొంచెం అంటే ఒక 2-3 డేస్ నాకు కొంచెం పెయిన్స్ అనిపించినాయి. అంటే నాకు ఏమనిపించిందంటే, నేను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు పెయిన్స్ వస్తేనే మీకు రిలీఫ్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 4 డేస్ వచ్చాను ఫస్ట్. ఆ 4 డేస్ 3 డేస్ కొంచెం పెయిన్స్ అనిపించినాయి. 4th డే నేను ట్రిప్కి వెళ్ళాల్సి వస్తే 4th డే కూడా వచ్చి 5th డే ట్రిప్కి వెళ్ళాను. 1 వీక్ వెళ్ళాను ట్రిప్కి. నాకు ఆ 4 డేస్ వెళ్ళడం కూడా వచ్చి రావడం కూడా నాకు కొంచెం బెనిఫిట్ అయింది. సార్ని అడిగాను, వెంకటరమణ సార్ గారు, నేను ఒక 4 డేసే వస్తాను సార్, ఆ తర్వాత 1 వీక్ ఉండట్లేను అంటే, మీకు కొంచెం ఉంటుంది మేడం, రండి, మీకు పెయిన్ ఉందంటున్నారు కదా, ఆ 4 డేస్ అయినా రండి, వచ్చి మళ్ళీ తర్వాత వెళ్ళి మళ్ళీ రండి అని చెప్పారు. ఆ 4 డేస్ రావడం వల్ల కూడా నేను ట్రిప్ లో 1 వీక్ బాగానే తిరగలిగాను. ఏ పెయిన్ లేకుండా బాగానే తిరగలిగాను. మా వారు అన్నారు, నువ్వు ఇంత తిరుగుతున్నావు, ఎలా ఉంటుందో ఏమో, ఇంటికి వెళ్ళాక మళ్ళీ పడుకుంటావా ఏంటి అని అన్నారు. కానీ ఏమీ అవ్వలేదండి, మంచిగా ఉన్నాను. నాకు ఏ పెయిన్ రాలేదు, ఏం రాలేదు. కాకపోతే ఈ కాలు నొప్పి మాత్రం ఎప్పుడు ఉంది, అది కూడా ఇప్పుడు కూడా వస్తుంది. ఇంకా బ్యాక్ పెయిన్ మాత్రం నాకు కంప్లీట్ గా తగ్గింది. ఎందుకంటే నేను ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి, 8 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. 3 ఇయర్స్ నుంచి అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బెల్ట్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా పెట్టుకునే ఉంటున్నాను. కాకపోతే ఈ మధ్య ఎక్కువ ఎక్కడ తిరిగినా కూడా ఏమైనా కూడా నాకు ఏ పెయిన్ రావట్లేదు. కొంచెం రిలీఫ్ గా ఉంది ఇప్పుడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మా హస్బెండ్ కూడా షోల్డర్ పెయిన్స్ అవి ఉన్నాయి. తను రమ్మంటే నాకేముంది, నేను బాగానే ఉన్నా, రాను అన్నాడు. కొంచెం కాలనీలో పనులు అవి ఉండి కూడా అయిపోయిన తర్వాత నేను అదే అన్నాను, నన్ను చూస్తున్నావు కదా, బాగానే ఉంది అని నీకు తెలుస్తుంది. ఎవరికో తెలియదు, ఇంట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కే తెలుస్తుంది, ఎవరు ఒకరి ప్రాబ్లం ఒకరికి. మిగతా వాళ్ళు చూసే వాళ్ళంతా చూస్తూ ఉంటారు. కాబట్టి తను ఉండి నీకు బాగానే ఉంది, సరే వస్తాను నేను కూడా అని చెప్పి 3 డేస్ నుంచి వస్తున్నారు. రానన్న సార్ వచ్చారు. వచ్చిన తర్వాత నిన్న ఎవరో అడుగుతూ ఉంటే నాకు బాగుంది, నేను కూడా వెళ్తున్నాను అని చెప్పారు మా వారు. కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది. మీరు ఇక్కడ ఫ్రీగా ఇలా చేస్తూ ఉన్నందుకు మీకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదో ఒక ఎక్విప్మెంట్ తీసుకోవాలని నేను కూడా ఫిక్స్ అయ్యాను సార్. నాకు అది బెడ్ హెల్ప్ అయింది, ప్లస్ బెల్ట్ బాగా హెల్ప్ అవుతుంది నాకు. బెల్ట్ వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది సార్ నాకు. ఒకవేళ అదేనా ఏదనేది నాకు ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉండేటట్టు అని ఆలోచిస్తున్నాను. కంపల్సరీగా తీసుకుంటాను. మీరు ఇక్కడ ఇదంతా చేస్తూ ఉన్నందుకు మీకు చాలా కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే మీరు ఎంతమందో ఎక్కడికో డాక్టర్స్ దగ్గరికి ఎవరు ఫ్రీ సర్వీస్ చేయరు. మీరు ఇంతమందికి ఆరోగ్యపరంగా హెల్ప్ గా చేస్తూ ఉన్నారు. అందరూ మీకు కూడా సపోర్ట్ చేయాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సార్.